We are a chosen generation. We've been called for to show His excellence. ఇలా పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయము ప్రభువా, నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు జ్ఞాపకించుకొని వినగలుగా చెవులని గ్రహించే హృదయాన్ని దయచేయండి. ఈరోజు నేను మాట్లాడుతున్నా కాదు ప్రభా, మీరు నాలో ఉండి మాట్లాడుతున్న నమ్ముతున్న మంచి సందేశాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ ప్రార్థన సరే నేస్తున్నాం అడిగి వెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూడాలి. 15 నిమిషాలు నేను ఖచ్చితంగా ఉంటాను. చిన్న పిల్లలు ఎవరు కూడా మాట్లాడద్దు, ఓకే? అటు ఇటు తిరగద్దు, ఇక్కడ చూడాలి. అందరికీ ఈ యొక్క మాట ఇవ్వబడి ఉన్నది. ఈ యొక్క చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అలా కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు హియర్ దిస్. ఈ యొక్క మాటల్ని వినాలి. ఎవరు కూడా ఫోన్లు వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ సమయంలో మీరంతా ఈ సమయాన్ని ఆఫ్ చేసుకొని కేవలం ప్రభు పైననే మనము ఉందామండి. హల్లెలూయా. వినబడుతుందా? హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. మనము గొప్ప దినము ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఈరోజు చూడండి, మనం చూసినట్లయితే ఎందరో యవనస్తులన్నా ఎంతో భయంకరమైన మనం చూస్తున్నాము రోజులు ఉన్నాయి. ఈరోజు ఒక్కరికి గ్యారంటీ లేదు. ఏమంటారు, ఒక షూస్ షాప్ కి వెళ్తే, బూట్ల దుకాణంకి వెళ్తే బూట్ల కన్నా సంవత్సరం గ్యారంటీ ఇవ్వబడుతుంది, కానీ మనిషికి గ్యారంటీ లేదు. అవునా లేదు? ఈ రోజులల్లా నీకు ఇచ్చిన వస్తువు, ఓకే, ఒక బూట్లకి నువ్వు రోజు వేసుకునే చెప్పులు, రోడ్డు పైన రాకుండా నడిచిన చెప్పులకి కొందరు సంవత్సరం గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారు, కానీ మనిషికి గ్యారంటీ లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భయంకరమైన స్థితులలో మనం ఉన్నాము. ఏంటంటే కేవలము కాపుదల, కేవలము యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ రోజు మనం గొప్ప సాక్ష్యాన్ని విన్నాము. నవదీపు సైకిల్లో కొత్తగా ఉన్నాడు అంటే ఇది నాట్ ఓన్లీ దురాత్మ చేస్తున్నాడు, లేకపోతే అది మన మిస్టేక్ కూడా. ఎందుకంటే కొత్తగా వచ్చి ఉన్నాడు, కొత్త ప్రాంతము, కొత్త సైకిల్ ని ఆ మెయిన్ రోడ్ కి తీసుకెళ్తున్నాడు అంటే చాలా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కానీ దేవుడు కాపుదల మనకు ఉన్నది గనక, ఆయన దూతలు రక్షించడు గనక ఆయన ఈరోజు మనకున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము మన టాపిక్ వెళ్తాం. ఈ రోజు గొప్ప దినం అండి. ఇవాళ ఏంటిది? ఆల్రెడీ జోష్న చెప్పి ఉంది, మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యు ఆల్. హ్యాపీ మదర్స్ డే. ఓకే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మంచి దినము అంటే మనము రోజు ఒక్కొక్క దినము కొన్ని డేస్, కొందరు ఫాదర్స్ డే చూస్తాం, మదర్స్ డే, ఉమెన్స్ డే అన్న థింగ్ చూస్తాము. ఈ రోజు ప్రత్యేకంగా ఒక తల్లి దినము అంటే మదర్స్ డేగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. లోకమంతంలో, బైబిల్ మొత్తంలో మనం చూస్తాము చాలా తల్లులు ఉన్నారు. ఓకే, ఆ తల్లుల్లో ప్రత్యేకంగా ఒక గొప్ప తల్లిగా ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసిన వారెవరంటే ఎవరు? మ్యారీ. ఓకే, మదర్ మ్యారీ, తల్లైన మరియా గురించి మనం చూస్తాం. ఒక వచనం చూద్దాం. నిజంగా చాలా గొప్ప వచనం అండి. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం మనము చూద్దామండి. లూకా సువార్త నా ఆత్మ దేవుడని యేసును ఆనందించును, సర్వశక్తిమంతుడు గొప్ప కార్యము చేసేది గనక ఇది మొదలుకొని అన్ని తరము వాళ్ళలో నన్ను ధన్యరాలు అన్నది. హల్లెలూయా. అన్ని తరములట అంటే రాబోయే తరము, ముందున్న తరము, మొత్తం తరంలో ఏమంటున్నారు? ద బ్లెస్డ్ ఉమెన్ గా అన్నమాట. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు ఈరోజు అందరు వినాలి, చూడాలి. ఓకే, ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక శరీరాన్ని ఎంచుకోవాలి. ఆ శరీరంగా నీతిమంతురాలైన మరియని దేవుడు ఎన్నుకోనున్నాడు గనక ఏం చేసి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఆయన గర్భంలో ఆయన అంటే అదే మనం యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు డైరెక్ట్ చిన్న కుమారుడులాగా అందరి మధ్యలో పెట్టిన అనుకో, నమ్ముతారు ఎవరన్నా? నమ్మరు. కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్ ఒక హ్యూమన్ లైఫ్ కి కనెక్ట్ ఉండాలి. హ్యూమన్ లైఫ్, ఈ మనుషులు జీవిస్తున్న లైఫ్ కి కనెక్ట్ ఉండాలని దేవుడు ఒక కన్యకని ఎన్నుకొని ఉన్నాడు. ఆ కన్యక పేరు ఏంటంటే
మరియా. ఓకే, మ్యారీగా, మదర్ మ్యారీగా మనం తల్లైన మరియగా మనము గుర్తిస్తున్నాము. ఈ రోజు చూడండి, యేసుక్రీస్తు వారు ప్రభువైన దేవుడు యెహోవా ఎప్పుడైతే ఈ శరీరధారిగా ఈ లోకంలో రాబోతున్నప్పుడు మరియనిగా ఆయన గుర్తించుకొని ఆయన ఒక గర్భములో ఆయన ఒక 9 months అనేది ఆయన ఉండి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనగా ఇక్కడ మనం చూసినట్లయితే తల్లైన మరియ ఏమంటుందంటే, ఈ వచ్చే తరాలు పోయే తరాల కన్నా అందరికన్నా ధన్యురాలు ఎవరంటే మ్యారీ. హల్లెలూయా, హల్లెలూయా. మదర్ మ్యారీగా మనము చూస్తున్నాం బైబిల్లో. ఓకే, షీ ఈస్ అ బ్లెస్డ్ ఉమెన్ అన్న మాటని చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు మనం చూస్తున్నాము, ఎంత మనము మన భార్యలతోనన్నా లేకపోతే ఎంత మనం గొడవలు చేసుకున్నా, తిట్టినా, చేసినా కానీ వారు లేనిది దినం గడుస్తుందా? 1 రోజు 2 రోజులు, దాని తర్వాత అంటే అంత అయోమయం అయిపోతుంది. ఎందుకంటే దే ఆర్ మేడ్ అ జాయింట్ అ గ్రేట్ థింగ్ విత్ ద మెన్. ఓకే, దేవుడు ఏర్పాటు చేసిన ఒక పక్కని ఎముకగా ఒక మనము చూస్తున్నాం. ఆ ఒక వైఫే మనకు మదర్ గా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము ఏంటంటే, ఈరోజు మనం ఒక ఫస్ట్ టాపిక్ మనం చూసుకున్నాం ఏంటంటే మదర్స్ డే. మదర్స్ డే అనగా ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ కి అంకితం ఉన్నది కనుక మనం విష్ చేసుకున్నాము, గ్రీట్ చేసుకున్నాం. అందరు పిల్లలు మదర్స్ కి చెప్పారా హ్యాపీ మదర్స్ డే అని? చెప్పారా? అందరు చెప్పాలి ఒకసారి, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా కష్టపడి వాళ్ళ జీవితాన్ని మన గురించి వాళ్ళు ఇచ్చి, వాళ్ళ శరీరంలో వాళ్ళు 9 నెలలు, ఓకే కొందరు 7 నెలలు 9 నెలలు వాళ్ళు గర్భాన్ని ధరించి మోసుకొని మన గురించి ఎంతో ప్రయాసపడిన వాళ్ళకి ఈ డే చాలా గ్రేట్ అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దాంట్లో బిబ్లికల్ గా మనం చూసినట్లయితే మరి తల్లైన మరియాగా మనం ఎంతో ధన్యరాలుగా మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం రెండో టాపిక్ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నిన్న నేను చదువుతున్నప్పుడు ఒక మాట, చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. అందరు వినాలి. ఏం మాట మాట్లాడుతున్నాడు అంటే అందరికీ తెలిసిన మాట. ఈరోజు మనం మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ వచనం. అందరికి తెలిసిన మాట, కానీ దీన్ని మనము కొంచెము ఇంకా లోతుల వెళ్దామండి. 38వ వచనం, మార్క్స్ వార్త 14వ అధ్యాయము 38వ, Gospel of Mark 14th chapter 38th verse. మరొకసారి, మేలుకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు కోరి ఉన్నాడు. మళ్ళా ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతోనే చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంగ్లీష్, వాచ్ అండ్ ప్రే so that you will not fall into temptation. The spirit is willing but the flesh is weak. హల్లెలూయా. ఏంది? ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం అనేది బలహీనంగా ఉన్నదన్న మాటని మనం చూస్తాం. అందరు ఏమంటున్నారు? అందరు చెప్పాలా? ఆత్మ సిద్ధమే ఉన్నది కానీ శరీరము, అందరూ అనాలి మళ్ళా, ఆత్మ కానీ శరీరము, అందరు మళ్ళీ ఒక్కసారి అందరు రావాలి. నా సిద్ధంగా ఉన్నది కానీ శరీరము బలహీనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొందరు ఏం చేస్తామంటే, నేను చిన్నప్పుడు అన్నా ఇప్పుడు కూడా పొద్దున 6 గంటలకి లేవ్వాలని ఆశ చాలా ఉంటది, అలారం పెట్టుకుంటాము. ఓకే, ఆత్మ ఏముంటది? సిద్ధంగా ఉంటది. లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి, లేకపోతే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలా, తొందరగా నేర్చిన అనుకో పనులు తొందరగా అయిపోతాయన్న ఆలోచనతోని ఉంటాము. కానీ ఏమైతుంది? అబ్బా ఇంకా కొంచెం మందంలే, ఇంకా గంట వందం అని 8, 9, 10 కూడా అవుతుంది. హల్లెలూయా. అక్కడ ఏమైతుంది? ఆత్మ సిద్ధంగా ఉంది కానీ బలహీనంగా ఉన్నదన్న ఫిజికల్ వరల్డ్ లో మనము చూసినాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క మాట, ఈ యొక్క వచనము యేసుక్రీస్తు వారు ఎప్పుడు అంటున్నాడంటే, ఆయన అప్పగింపబడిన కన్నా రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనకు వెళ్తున్నాడు. తండ్రి యొద్ద మోకరించి ప్రార్థనకు వెళ్లే ముందు వాళ్ళని చూస్తున్నారు. మీరు ఏమంటున్నారంటే, పేతురు ఇంకా 2-3 శిష్యులను తీసుకెళ్లి మీరు మేలుకోగా ఉండండి, నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అన్నప్పుడు ఆయన వెళ్ళిండు, ప్రార్థన చేసి వస్తున్నాడు. వీళ్ళని చూస్తే ఎదిరించు.
నిద్రిస్తున్నారు, అలసిపోయారు. మళ్ళీ అంటారు మీరు మేలుకగా ఉండని మళ్ళీ ఒకసారి చెప్పి మళ్ళా తిరిగి లోపలికి వెళ్ళేసి ఆయన ఎంతో భయంకరమైన స్థితిలో మన తండ్రి నీ యొక్క చిత్తమైతే ఈ యొక్క పాత్రను తొలగించుమని మాట్లాడుతున్నాడు. మళ్ళా తిరిగి వచ్చి చూసేసరికి ఏమైతుంది? మళ్ళా నిద్రిస్తున్నారు. అప్పుడు ఒక మాట అంటున్నాడు, మేలుకగా ఉండండి, శరీరము అనేది మనం బలీనంగా ఉంది, ఆత్మ ఎప్పటికి కూడా సిద్ధమే అన్న మాట మాట్లాడు. చూడండి, ఈ యొక్క థింగ్ ని మనం మన లైఫ్ లో ఒకసారి చూసినట్లయితే యేసు క్రీస్తు వారు ఆ సమయంలో సిలువ వేయబడి ఉన్నాడు అన్న ఉద్దేశము ప్రభువారికి ఎప్పుడు వచ్చిందంటే, మనుషులు ఇంకా వినరు. ఇంకా మనుషులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పనులు వాళ్ళే. కొన్ని రోజులు మంచిగా ఉంటామంటారు, దాని తర్వాత తిరిగి అదే పని చేస్తా అంటున్న గుణాన్ని చూసి యేసుక్రీస్తు వారు చూసి ఉన్నాడు. మొట్టమొదటిగా వాళ్ళు మళ్ళీ అదే ఇస్తున్నారా, నిద్రిస్తున్నారా అంటే ఆయన ఏమో చెప్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు, లాస్ట్ కి కాదు అయినప్పుడు ఆయన శరీరాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. మనం ఇక్కడ అర్థము చేసుకునే థింగ్ ఏంటంటే, హల్లెలూయా, ఇక్కడ మనము అందరము మన శరీరము చేత, మన మబ్బు చేత, బలహీనత చేత, మన శరీరము చేత, మన కోరికల చేత, బద్ధకము చేత మనము ఏమైపోతున్నామంటే దేవునికి దూరంగా ఉండిపోతున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, పౌలు గారు రాయబడిన ఒక దగ్గర ఏంటంటే మంచి వార్త. మనం అనుకుంటాము ఆత్మకి శరీరానికి చాలా పెద్ద లింక్ ఉందండి. ఆత్మకి శరీరానికి చాలా పెద్ద లింక్ ఉంది. ఎక్కడ చూస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఒకసారి మనం చూసింది గలీషియన్స్ కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదామండి. గలీషియన్స్ కి రాసిన పత్రిక ఒకసారి అందరు తీసినప్పుడు చదువుదామండి. చాలా మంచి వచనము. ఎవ్రీబడి హ్యాస్ టు రీడ్ దిస్. ఈ సమయము వినాలి. గలీతియల్కి రాసిన 5వ అధ్యాయము 17వ వచనం అందరు తీసిన తర్వాతనే మనం చదువుతాము ప్లీజ్. 5:17 వర్స్. ఎంతో చక్కని మాట. For the flesh desires what is contrary to the spirit, and the spirit what is contrary to the flesh. They are in conflict with each other, so that you are not do whatever you want. Hallelujah. చూడండి, ఎంతో చక్కని మాట పౌలు గారు రాసి ఉన్నాడు పత్రికలో. చదవాలి ఒక్కసారి గట్టిగా చదవాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఒక్కదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. ఏంటంటే ఆత్మ ఇంకా శరీరం అట ఏమై ఉన్నాయి? విరోధంగా ఉన్నది. ఓకే, మనం చూసినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ఫిలిస్తీన్లు ఏ విధానంగా, ఇండియా పాకిస్తాన్ ఏ విధానంగా మనం చూసినట్లయితే విరోధులుగా ఉన్నాయి. ఏమేమి? ఆత్మ శరీరం. మనం ఇంతకు ముందు ఏం చేసి ఉన్నాము? యేసుక్రీస్తు అదే మాట ఏం మాట్లాడి ఉన్నాడు? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనంగా ఉన్నదన్న మాటని మనము చూస్తున్నాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీరు చూడండి, ఆత్మతోని మనం నడిచినప్పుడు, ఆత్మతోని మనకు దేవుడు రెండు ఇచ్చాడండి. ఆత్మ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. దేన్ని ముందటికి పెట్టుకొని నువ్వు నడుస్తున్నావు అది నీకు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే నీకు ఇండిపెండెన్స్ ఇచ్చాడు. నువ్వు ఏదైనా పెట్టుకో. ఆత్మని ముందు పెట్టుకొని నడిచినవు అనుకో, ఏమైతుంది? ఆత్మని ముందు పెట్టుకొని నడిచినవు అనుకో, దేవుని మాటలు గుర్తుకొస్తాయి, మంచి మాటలు గుర్తుకొస్తాయి, మంచి కార్యాలు చేస్తావు, మంచి మాటలు పరుగుతావు, ఒకరితో ప్రేమగా ఉంటావు, ఒకరిని మంచి మాదిరిగా నువ్వు బ్రతికిస్తావు. హల్లెలూయా. అది శరీరాన్ని ముందడు పెట్టుకున్నావు అనుకో, ఏమైతుంది? శరీర కోరికలు, శరీర థింగ్స్, శరీరంగా మనకు లిప్స్టిక్ కావాలి, లేకపోతే ఏమంటారు మనకు మంచి మంచి డ్రెస్లు ఉండాలి, ఇది వేసుకోవాలా, ఇంత వేసుకోవాలంటే ఆ శరీరాన్ని ముందు పెట్టినావు అనుకో, ఆత్మ ఏం చేస్తుంది? మెల్లమెల్ల నడుస్తుంది. ఏమైతుంది? ఆత్మ అంతా అదే ఆలోచించి ఏమైతుంది? లోయలో పడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ముందట నడుస్తున్నప్పుడు నీ కళ్ళని ముందట పెడతావా, లేకపోతే నువ్వు వేసుకున్న బ్యాగ్ని ముందట పెడతావా?
కళ్ళ అదే నేను వెనుక వేసుకున్న బ్యాగ్ నేను కళ్ళ ముందాట పెట్టి నడుస్తున్నావు అనుకో, ఎప్పుడు ఏమవుతుంది? గుంతలు పడతామో రోడ్డు పైన పడతామో ఏమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ చాలా మనం జ్ఞాపకించుకోవాలి. మళ్ళీ ఒకసారి చదువుదాం 5:17 వచనం గట్టిగా చదువుదాం ప్లీజ్. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చెయ్యా. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట అండి. ఎవరైనా తీసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను చదివినప్పుడు చాలా చక్కగా అనిపించిందండి. నేను ఇంతకు ముందు చెప్పాను, నీ కళ్ళు ముందాటికి వెళ్ళి నడుస్తున్నా అనుకో, నువ్వు సరిగా నడుస్తూ, కానీ నీ శరీరం ఏం చేస్తుందంటే నీ కళ్ళ ముందాట ఒక బ్యాగ్ ని పెట్టేస్తే నువ్వు చూడక కింద పడిపోతావు అన్న థింగ్ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎన్నో అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు పేతురు ఇంకా వాళ్ళ శిష్యులతో ఉన్నాడా లేదా? ఎన్నో చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు ఉన్నారా లేదా? 12 సంవత్సరాల స్త్రీ రక్త సమస్యకు బాధపడుతున్నప్పుడు ఆయన ముట్టగానే స్వస్థత పొందిందా లేదా? మరణించిన కుమార్తె లేచిందా లేదా? పుట్టి నుంచి గుడ్డిగా ఉన్న వారిని ఆయన ముట్టినప్పుడు స్వస్థత పొందిన లేదా? మూగగా ఉన్న వాళ్ళు మాట్లాడగలిగిందా లేదా? దయ్యం పట్టిన ఉన్న కుమార్తెలు ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు అక్కడి నుంచి దయ్యాలు వెళ్ళిపోయినాయా లేవా? ఈ లోకంలో అన్ని చూసినప్పటికి కూడా అక్కడ ఉన్న పేతురు వీళ్ళందరూ ఏంటంటే ఓకే చూస్తున్నారు వెళ్తున్నారు, కానీ లాస్ట్ కి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే నా టైం అయిపోయింది అన్నప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే శిష్యులు నిద్రిస్తున్నారు. ఏముందిలే అయితదిలే అన్న థింగుతోని వాళ్ళు నిద్రిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి కావాల్సిన థింగ్ ఏంటంటే బలంగా ఆత్మీయంగా మనం ఆత్మని ముందు పెట్టి నడిచిన మనకు శరీరము దానికదే వెనుకకు వస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా అండి 40 రోజు ఉపవాస ప్రార్థనలు మేము చూసిన మా జీవితాలు చాలా మారి ఉన్నాయండి. నేను ఇంకా చూసిన 40 రోజు ప్రార్థన ఫస్ట్ టైము 44 days ఉపవాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 గంటలకి లేచి ప్రార్థించి ఉన్నాను నేను. ఓకే, అప్పుడు నా ఆత్మ అనేది సిద్ధంగా ఉంది కనుక 5 గంటలకి లేచి ప్రార్థించున్నాను. అదే విధంగా ఆఫీస్ వెళ్ళి వచ్చినప్పుడు కూడా మధ్యలో గంట సమయం దొరికినప్పుడు ఒక ఆన్లైన్ సెషన్ పెట్టి లైవ్ సెషన్ పెట్టి దాన్ని ఎడిటింగ్ చేసి ఆ రోజు పబ్లిష్ చేసిన దినాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే ఏమైతుంది? ఓకే 40 రోజులు అయిపోయినాయి కదా, నేనే అంటున్నా కదా, ఓకే మెల్లగా చేసుకుందాంలే పనులు, మెల్లగా ప్రార్థనలు చేసుకుందాం. 5 గంటలకి లేవడము లేదు, ఈవినింగ్ ప్రేయర్స్ అనేది అంటే మనం ఆ 40 రోజులు అనుకున్నాం కాబట్టి అంటే మనం ఎప్పుడైతే ఆత్మ సిద్ధంగా ఉన్నాయనుకో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఓకే, ఆత్మ సిద్ధం లేకుండా మనం శరీరం సిద్ధమైన మబ్బు ఉంటాం. ఆత్మ సిద్ధంగా ఉన్నది కనుక మేము చూసినట్లే రోజు పొద్దు నుంచి ఏం తినకుండా ఓన్లీ కొన్నిసార్లు మచ్చికలు తాగేసి 5 గంటల వరకు అంటే ఎలాంటి ఆకలి లేకుండా కూడా ఉండి ఉన్నాం. ఎందుకంటే ఆత్మ సిద్ధంగా ఉండండి. ఈ రోజు నన్ను ఉండమనండి, ఎవరన్నా ఉండమనండి, అసలు కుదరదు. హల్లెలూయా. 5 గంటలకి నువ్వు తినంటే లేదు. ఆ రోజు చికెన్ అంటే మాకు మా ఇంట్లో ఏంటంటే 2 రోజులకి 3 రోజులకు ఒకసారి చికెన్ మటన్ నాన్ వెజ్ ఏదో ఉంటది. ఆ రోజు 44 రోజులు ఎలా ఒక్క గుడ్డు కూడా లేకుండా ఎలా ఉన్నామో తెలియదు. కానీ అదే చెప్తున్నా అండి, ఆత్మ సిద్ధంగా ఉంటే శరీరం దానికదే నడుచుకొస్తుంది. శరీరం సిద్ధంగా ఉందనుకో ఆత్మ పడుకోబోతుంది. హల్లెలూయా. రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు ఏంటంటే మన ఆత్మ ఎప్పటికి కూడా సిద్ధం అండి. నాతో ఇది కాదు, నాతో అది కాదు, ఇది కాదు అంటే కాదు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎప్పుడైతే ఆత్మగా సిద్ధంగా పంచుకున్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా ఈ 10th లో ఫస్ట్ వస్తా, నా ఇంటర్ లో ఫస్ట్ వస్తా, ఇంజనీరింగ్ డిగ్రీలో ఫస్ట్ వస్తా అని నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా చేసుకుంటావో చూడండి, అప్పుడు ఖచ్చితంగా నీ శరీరం నడుచుకుంటూ ఎప్పుడైతే ఏముందిలే మా దోస్తులు కూడా ఆడుతున్నారు కదా నేను కూడా ఆడతా, నేను పోకుండా ఉన్నా లేకుండా ఏం కాదు అన్న మాట ఎప్పుడైతే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎప్పుడైతే లైట్ తీసుకుంటారో ఎగ్జామ్స్ ని, లేకపోతే లైట్ ఎప్పుడైతే తీసుకుంటే అప్పుడు ఏమైతుంది, నార్మల్ గా అయిపోతారు. హల్లెలూయా. అందుకే చిన్న పిల్లలన్నా పెద్దవాళ్ళు కూడా పనిలో అన్నా లేకపోతే చదువులు అన్నా ఎప్పుడన్నా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా లేవనుకో వేరోడు వచ్చి నిన్ను తొక్కి
ముందడికి వెళ్ళిపోతాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రభువైన దేవుడు మనతో ఈ మాట మాట్లాడి ఉన్నాడు. ఏంటంటే మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, చిన్న వచనాలు ఎక్కువ వచనాలు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ కాదు. మొట్టమొదటిగా మనం ఒక వచనం చేసి ఉన్నాం. ఎక్కడ అంటే మార్క్స్ వార్త 14:38 వచనంలో ఏం చూసినాము? ఆత్మ ఎప్పటికి కూడా సిద్ధమే గాని శరీరము బలహీనంగా ఉంటది. అదే విధంగా పౌలు గారు రాసిన గలేషియన్స్ కి రాసిన పత్రిక 5:17 వచనంలో మనము చూసినట్లయితే ఏం చెప్పి ఉన్నాడు? శరీరము ఆత్మ విరోధిగా ఉన్నదట. హల్లెలూయా. శరీరము ఏం చేస్తుంది అంటే ఆత్మని ఏం చేస్తుంది? మెల్లగా లైట్ తీసుకో అన్న థింగ్తో నడిపిస్తుంది. అదే ఆత్మ ఏం చేస్తుంది అంటే ఎప్పుడన్నా కూడా నిలబడాలి, పని చెయ్యాలి, ఏం చెయ్యాలి అనుకుంటా ముందట నడిపిస్తూనే ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాము. బైబిల్ విషయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు మనము చూస్తున్నట్లయితే రచయితలు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆత్మ చేత రాసి ఉన్నారా లేకపోతే శరీరం చేత రాసి ఉన్నారా? ఆత్మ చేత. ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయండి, కొన్ని థింగ్స్ ఉంటాయి. చాలా వ్యక్తులు ఏం చేస్తున్నారంటే బైబిల్ ఉన్నది కదా, ఇట్లా మా దేవుని రాళ్ళు రప్పలతో కొట్టమని అన్న మాట ద్వితోపదేశంలో రాయబడి ఉన్నది కదా, మా అంటే మీరు ఇతరులని అసలు అంటే రెస్పెక్ట్ చేయాలా, ఇలా చేస్తారన్న మాట చాలా థింగ్స్ చూస్తున్నాం. ప్లీజ్ మళ్ళా హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ మధ్యలో చాలా దగ్గర టాపిక్ ఏంటంటే ఏం నడుస్తుందంటే క్రైస్తవులు ఏ విధంగా ఉందంటే ఇతరుల దేవతలు ఇతరుల థింగ్స్ ని రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు అన్న మాట ఉంది. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూస్తున్నారు లేకపోతే ఇక్కడ లైవ్ లో మీరు వింటున్నారు, ఏంటంటే ఒక్కటి మనం గుర్తించాలి. చాలా మంది ఏంటంటే ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, ఏంటంటే విగ్రహారాధన, దేనికన్నా కూడా క్రైస్తవులు విగ్రహారాధన అంటున్నానంటే దానికి యేసుక్రీస్తు వారు ప్రభువైన దేవుడు ఆయన బిబ్లికల్ గా స్పిరిచువల్ గా ఆత్మీయంగా ఆయన ఈ మాటల్ని పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా. విగ్రహ ఆరాధన అంటే ఏంది, ఎందుకు వద్దు అని దేవుడు చెప్పి ఉన్నాడంటే మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు చిన్న వయసు నుంచి చిన్న పుట్టిన ఒక తల్లి మదర్స్ డేగా కదా ఈరోజు, చిన్న పుట్టిన పిల్లవాడు తినిపిస్తూ తను వాడిని పెద్దగా చేసిన తర్వాత 30 ఏళ్ళకి వాడు గొప్ప పొజిషన్ లో వచ్చిన తర్వాత వాడు వెళ్ళేసి ఇదిగో మా పక్క ఆంటీ నన్ను పోషించింది కనుక ఈరోజు నేను పెద్దగా స్థాయిలో ఉన్నా అంటే తల్లి కోపం వస్తుందా లేదా? అర్థమైందా నేనేమంటున్నాను? ఏంటంటే చిన్నప్పటి నుంచి నిన్ను కన్నీ పోషి 30 సంవత్సరాల వరకు తీసుకొచ్చేసి నువ్వు గొప్ప స్థాయిలో వచ్చిన తర్వాత నువ్వు ఒక మాట అన్నావు అనుకో, ఒక గొప్ప స్టేజ్ లో వెళ్ళిన తర్వాత నాకు ఒక పక్కింటి ఆంటీ నన్ను పోషించి పెద్ద చేసింది, నన్ను చదివించింది కనుక నేను ఈ పొజిషన్ లో ఉన్నా అంటూ అప్పుడు నీ తల్లికి కోపం వస్తుంది లేదు? వస్తుంది. అదే కదా ఈరోజు మనం బైబిల్ మొత్తంలో చూస్తున్నాము. ఆయన చేసిన ప్రతి సృష్టిని సృష్టించండు. ఈ రోజు మనం సూర్యుడిని, నక్షత్రాలని, ఈ భూమిని, నేలని, నీళ్ళలో జీవిస్తున్న జీవరాశులని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క థింగ్స్ ని దేవుడు సృష్టించినప్పుడు మనము సృష్టికర్తని పూజించకుండా సృష్టించి పూజించినప్పుడు ఆయనకి బాధ కలుగుతుంది. ఈరోజు దేవుడు నువ్వు ఇలా బ్రతుకు అన్నప్పుడు మనుషులు ఆ విధానంగా బ్రతకకపోతే యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకంలో వచ్చేసి నాలాగా బ్రతకండి అని ఆయన మాదిరిగా జీవించి ఆయన రక్తాన్ని కార్చినప్పుడు మనకి రక్షణ ఉంది. ఆ రక్షణ పొందుకున్నప్పుడు అవును ఒక మాట వినురండి, ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన నామంలో బాప్తిజం పొందుకొని ఆయన చెప్పిన ప్రకారం మనం నడిచినట్లే ఖచ్చితంగా పరలోకం వెళ్తారు అన్న మాట మనము చెప్పినప్పుడు ఇతరులకు ఏ విధానంగా అనిపిస్తుంది అంటే అది నార్మల్ గా జోక్ గా అనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం వస్తుందండి, ఆ సమయంలో మనమందరము గొప్పగా చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే నోహా కాలంలో నోహా ఎంతమందికి చెప్పాడు తెలుసా? మనకు అనిపిస్తుంది ఏదో దేవుడు చెప్పిండేమో జల ప్రళయం తీసుకొస్తాను, నీటితో నింపేస్తా అంటే ఏదో 2-3 రోజులు, నెల ముందు కాదండి. సుమారు 80-90 సంవత్సరాల వరకు నోహా ఒకటే విశ్వాసము,
జల ప్రళయం రాయబోతుంది, నువ్వు మంచి ఓడ కట్టుకో అంటే ప్రతి రోజు పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు ఆయన ఓడని కడతనే ఉన్నాడు. అక్కడ పక్కన వాళ్ళు ఏమంటున్నారు, ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అరే జలప్రలయం రాబోతున్న తమ్ముడా, జలప్రలయం రాబోతున్న అక్క, జలప్రలయం రాబోతున్న నానమ్మ, జలప్రలయం రాబోతున్న అమ్మమ్మ అని అన్ని దగ్గర చెప్తున్నప్పుడు కూడా అందరు నవ్వుతున్నారు. వీడు కూడా ఫాల్తుగాడు ఓడని కట్టుకొని ఏదో జలప్రలయం మేము బ్రతకట్లేదా, మేము తినట్లేదా, మేము లేమా అన్నట్లున్నది. కానీ ఒక సమయం వచ్చింది, ఒక్క రోజు దినము వర్షం పడుతుంది, రెండో రోజు దినం వర్షం పడుతుంది, మూడో దినానికి చూసినట్లయితే నీళ్లు మోకాల వరకు వస్తున్నాయి, 6, 7, 10 రోజు చూసినట్లయితే ఛాతి వరకు వస్తుంది. అక్కడ అందరూ నోహా ఒకసారి నీ ఒక ఓడని తెరువు, నేను పైకి రావాలనుకుంటున్నా అన్నప్పుడు ఏమైంది? ఇన్ని రోజులు బతుకున్నా కదా, ఇన్ని రోజులు నేను చెప్పినా కదా, వినలేదు కదా అన్నప్పుడు ఆయన ఏం చేసిండు, మంచిగా అన్ని క్లోజ్ చేసుకొని ఆయన కుటుంబంతో ఆయన దేవుడు చెప్పిన ప్రకారం ఉన్నాడు. ఆయన ఎందరో మందికి చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా ఆయన మాటని వినలేదు. అలా ఇక ముందు కూడా జరగబోతుంది అదే. మనము చూస్తున్నప్పుడు మన ఆత్మలన్నీ ఎగిరిపోయి యేసుక్రీస్తు దగ్గరికి మధ్య ఆకర్షణలో వెళ్తుంది. అక్కడ ఇంకా మంది నశించబోతున్నారు. అక్కడి నుంచి ప్రభన దేవుడు, నువ్వు చెప్పినా కదా, నువ్వు నమ్మలే కదా, నువ్వు చెప్పినావు కదా, నీకు యేసుక్రీస్తుని నమ్మలే కదా, రోజు నీకు భయంకరమైన శిక్ష. హల్లెలూయా. ఆ తెంగుతోనే నా నామంలో మీరు పరలోకం వెళ్తారని దేవుడు ఎక్కడ మొత్తం బైబిల్ అంతలో చెప్తున్నాడు, కానీ ఎవరు కూడా నమ్మడానికి వెనక ముందు అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు తెలుసా లోకంలో? ఎప్పుడైతే దేవుడు, మీరు చూడండి, ఏ ఆజ్ఞ అన్నా ఏ ఆశీర్వాదం అన్నా ఒక్కసారి పలికించడానికో దాన్ని వెనకకి తీయడండి. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు దేవుడు అన్నా ఒక్కసారి ఒక ఆజ్ఞనన్నా ఒక మాటని పలికిందనుకో మళ్ళీ దాన్ని వెనకకి తీయడు. హల్లెలూయా. కానీ మీరు చూడండి, ఒక్కసారి మనిషి వల్ల పాపం వచ్చినప్పుడు ఏమైంది? ఒక్క మనిషితోనే కదా పాపం వచ్చింది, ఆదముతోనే కదా పాపం వచ్చినప్పుడు ఒక్క మనిషితోనే బయటికి వెళ్ళింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా బయటికి వెళ్ళిపోయింది. అంటే నేనేమంటున్నా, ఆదముతోని పాపం అనేది ఎంటర్ అయింది ఒక్క వ్యక్తితోని, కానీ ఆ వ్యక్తితోనే ఇందరు ప్రజలు వచ్చి ఉన్నారు కదా. అయితే ఏమైందంటే యేసుక్రీస్తు ఒక్క వ్యక్తితోని ఆ పాపాన్ని మోసుకున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇవాళ మంచి థింగ్స్ మనం నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. మొట్టమొదట మనం చూస్తున్నాము, మదర్స్ డే అనగా తల్లికి ఒక ప్రత్యేకమైన దినాన్ని ఈరోజు మనం గుర్తిస్తున్నాము. అలాగే ఎన్నో అంటే మనం చూసిన 9 నెలలు తన గర్భము ధరించి మనం పోషించి మనం ఎంతో పెద్దగా చేస్తారు కనుక ఈ రోజు వాళ్ళకి మొత్తం మన హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నాం. బైబిలికల్ గా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం మనం చూస్తున్నాము. ఈ యొక్క తరతరాలలో ధన్యురాలుగా ఎవరిని గుర్తిస్తున్నారంటే తల్లైన మ్యారీని, ఓకే, మదర్ మ్యారీని గుర్తిస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే విధంగా మనం ఒక గొప్ప విషయం నేర్చుకున్నాం, ఏంటంటే ఆత్మ ఎప్పటికి కూడా సిద్ధమే గాని శరీరము బలహీనముది ఉన్నది మనం చూస్తున్నాం. ఈ సంఘటన మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఎన్నిసార్లు చెప్పినప్పుడు వాళ్ళు నిద్రిస్తున్నారు, మళ్ళా లేపుతున్నాడు. అదే కానీ యేసుక్రీస్తు వారు మనం చూసినట్లయితే ఆత్మగా మనం చూస్తున్నాము. ఆత్మగా మనం ముందు నడుస్తున్నాం అనుకో, శరీరము మన వెనుక వస్తుంది. మనం శరీరముతో మనం ముందు నడిచినాం అనుకో ఖచ్చితంగా పడిపోతున్నాం. ఎందుకనగా మనం గలీషియల్స్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినాము, ఆత్మ శరీరము విరోధంగా ఉన్నది. హల్లెలూయా. ఆత్మ శరీరము విరోధంగా ఉంది. మనము శరీరముతోని మనం ముందు నడుస్తున్నాం అనుకో మనకు కనిపించదు, ఎప్పటికన్నా కూడా మనం కింద పడిపోతాము. అది ఆత్మగా మనం నడిచున్నాం అనుకో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనం చూసినాం ఎన్నో మనము ఎలియా జీవితంలో చూసినాం, ఆత్మీయంగా నడిచి ఉన్నాడు. మనం చూసిన దానియేలు ఆత్మీయంగా నడిచి ఉన్నాడు, మోషే ఆత్మీయంగా నడిచి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సదాకాలం ఆత్మీయంగా నడిచి ఉన్నాడు. కనుక ఈరోజు అలా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఆత్మ పరలోకంలో ఉన్నది. మనము కూడా ఆత్మతో నడుస్తే ఖచ్చితంగా మనకు పరలోకం ఉంటుందని నమ్ముతున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుడు దయచేసిన ఈ చిన్న మాటలను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్.